చూసుకోవాల్సినవి ఆర్డబ్ల్యూఎస్ మీద. ఎందుకంటే మనకి సమ్మర్ వచ్చింది, సమ్మర్లో ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం రాకూడదు. వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఈ కంటామినేషన్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఇంపార్టెంట్. సో దట్ నేను ప్రతి డిపార్ట్మెంట్కి కూడా చెప్పేది ఏంటంటే, నేను అయిపోయిన తర్వాత ఇంకెక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఒకసారి రైజ్ చేయొచ్చు. అంటే 1 or 2 పాయింట్స్ కొంచెం ఎలర్ట్ ఇచ్చేద్దామని ముందుగానే మీతో మాట్లాడుతున్నాను. నేను కంటామినేషన్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బోత్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అండ్ పిఆర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో చేయాలి. అట్ ద సేమ్ టైం పిహెచ్సిలోని సిహెచ్సిలోని ఈ హీట్ వేవ్స్కి సంబంధించి కానీ డయేరియాకి సంబంధించిన కానీ మెడిసిన్స్ ఎంతవరకు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. లాస్ట్ మినిట్స్లో మెడిసిన్స్ లేవు అది ఇది అంటే కనుక మంచిది కాదు. ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని, లాస్ట్ టైం జనవరిలో చెప్పాను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి అని. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ బేస్ చేసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా హీట్ వేవ్స్ మనం చూసే ఇప్పటికే 43, 44, నాకు తెలిసి ఇంచుమించుగా 47, 48 వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం గ్రామాల్లో కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవటం, ఆశా కార్యకర్తలకు కూడా కొంచెం వాటర్ ఇంటేక్ అవన్నీ కూడా డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన టిప్స్ కూడా విలేజెస్కి ఇవ్వటం. ముఖ్యంగా ఎవరైతే కొంచెం ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చంటిపిల్ల తల్లులు చంటిపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రికాషన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లోని బాధ్యతగానే తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదొకటి హీట్ వేవ్స్కి సంబంధించి. సేమ్ యాజ్ టీజ్ ఫైర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన నెసెసిటీ. ఇప్పుడు ఆల్రెడీ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం మనం ఎక్కడైతే క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆ యూనిట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నాం. క్లోజ్ చేయడమే కాదు, వాళ్ళ మీద కూడా ఒకసారి మనం అన్నీ కూడా చెక్ చేసుకోవాలని చెప్పి పెట్టుకున్నాం. అది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ వస్తుందంటే, వీళ్ళందరూ స్క్రాప్ ఒక దగ్గర పెడతారు సమ్మర్లో. ఆ స్క్రాప్ పెట్టేటప్పుడు అక్కడ నుంచి కనుక తీయకపోతే ఎక్కడైనా చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా ఇమీడియట్గా అదంతా కూడా ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో కీన్ అబ్జర్వ్ చేయండి. మున్సిపాలిటీలో కూడా చాలా మంది స్క్రాప్ చెత్త చెదారం అంతా ఒక దగ్గర పెట్టుకొని కూర్చుంటుంటారు. అలాంటి ఇష్యూస్ కూడా ఒక్కసారి డిపార్ట్మెంట్ మన కోఆర్డినేషన్తో, పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేషన్తో ఒకసారి అలాంటివన్నీ కూడా చెక్ చేసుకోండి. అటువంటి ఏదైనా లంసమ్ స్క్రాప్ అలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చి వాటన్నింటిని కూడా క్లియర్ చేసుకోమని చెప్పి ముందుగానే డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ అవ్వండి. తీరా ఏదైనా జరిగిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఫైర్ టెండర్స్ అవన్నీ వెళ్ళి మనం యాక్ట్ చేసే కన్నా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి ఇది సమ్మర్లో మనం చాలా ఎక్కువగా ఈవెన్ ఫైర్ టెండర్స్ మీ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇమీడియట్గా మీ కాల్ సెంటర్ ఎంతవరకు పనిచేస్తుంది ఇమీడియట్గా అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి.